హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకురా బాబు ఈ వీడియోలు, ఎందుకు ఇలా అంటున్నానంటే, మనం ఎంత మంచి కంటెంట్ వీడియో తీసినా మనకు సబ్స్క్రైబర్స్ రావు, వ్యూస్ రావు. కొంతమంది పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే వీళ్ళల్లో సబ్స్క్రైబర్లు, వ్యూస్లు. ఈ కాలంలో కష్టపడే వాళ్ళని ఎవరు గుర్తించరు గాని ఎప్పుడు మారుతారో ఏమో ఈ జనాలు. అయ్యో, నేను ఇక్కడ మాటల్లో పడి రెసిపీయే మర్చిపోయినా కదా. ఇక్కడ నేనైతే అండా బుజ్జి ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తానో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బ్రౌన్ అండ్ కలర్ లో వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చిన్న సైజ్ అంత టమాటాని కట్ చేసుకుని వేసేసుకుని తగినంత సాల్ట్ వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 కోడిగుడ్లను తీసుకొని సపరేట్ గా పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మంచిగా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటది అన్నమాట. దీంట్లో కారం వేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ కి కొత్తిమీర, పుదీనా వేసేసుకుని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ అండా బుజ్జి అయితే రెడీ అయిపోతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.